నమస్తే జహంగీర్ గారు. నమస్తే అండి. చాలా వరకు అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారు కదా! అవును. సో, అట్లా డ్రాప్ అయిపోయిన వాళ్ళకి మీరేం చెప్తారు? అబ్రాడ్‌లోనే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి. అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఏ కంట్రీ అంటే డిపెండ్ అపాన్ తన ప్రొఫైల్‌ని బట్టి. అంటే తను ఏం చదువుకున్నారు, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటిది, హ్మ్. దాన్ని బట్టి వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ అనేది ఫస్ట్ సజెస్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసి మనం ఎలిజిబిలిటీ చూసిన తర్వాత కంట్రీ అనేది సజెస్ట్ చేయాలి. అంటే ఇది కెనడా పీఆరా, లేదంటే ఆస్ట్రేలియా పీఆరా, లేదా యూకేనా, జర్మనీయా, ఈ కంట్రీస్‌లో ఏ కంట్రీ అయితే వాళ్ళకి బెస్ట్ అనేది మనం సజెస్ట్ చేయాలి వాళ్ళకి. అలాగే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని అంటారు? వీసా క్వాలిఫికేషన్ తీసుకోవాలని. వచ్చేసి మనకి ఫస్ట్ అనేది ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. హ్మ్. ఎనీ డిగ్రీ ఉండాలి. హ్మ్. గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి మినిమమ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏ ప్రొఫెషనల్‌లో అయినా కానివ్వండి, అంటే వాళ్ళు ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, దేంట్లోనూ ఎక్స్పీరియన్స్ పర్లేదు. మినిమమ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మాస్టర్స్ ఉంది అనుకోండి, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ ఫీల్డ్‌లో అయినా పర్లేదు. వాళ్ళు అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసి 45 వరకు అప్లై చేయొచ్చండి. ఓకే. అండ్ వాళ్ళ వైఫ్ అంటే ఒకవేళ హస్బెండ్, వైఫ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ వైఫ్ త్రూ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చాలామంది అబ్రాడ్ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. సగం ప్రాసెస్ అవుతుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఉంటుందా? ఉండదా? కొంతమంది స్టడీస్ బేస్ మీద కూడా అక్కడికి వెళ్ళి అవును. చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు జహంగీర్ గారు. అంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఎక్సెలా నుంచి ఏమి ఆఫర్ చేస్తా ఉంటారు? ఎక్సెలా సర్వీసెస్ నుంచి వచ్చేసి ఫస్ట్ అని ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నారో, ఎవరైతే అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి మనం కెనడా పీఆర్ అంటే కెనడా పీఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఓకే. దాంతోపాటు ఆస్ట్రేలియా హ్మ్. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఐటీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు ఆస్ట్రేలియా పీఆర్ పైన కూడా వెళ్ళొచ్చు. పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అది కూడా. ఓకే. లేదంటే యూకే అండ్ జర్మనీ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అనేది మనం చేస్తున్నాం కెనడా పీఆర్ అండి. పర్మనెంట్ రెసిడెన్సీ. పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేసి దీని కూడా రిక్వైర్మెంట్ ఏముంటుందంటే ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్, ఇవి 4 అనేది నార్మల్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి వాళ్ళు వన్స్ బ్రాంచ్‌కి విజిట్ అయిన తర్వాత లేదంటే మాకు కాల్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉంది, ఏ కంట్రీకి అయితే సూట్ అవుతుందో తెలుసుకున్న తర్వాతనే మనం ప్రాసెస్ చేస్తామన్నమాట. దీనికి ఫస్ట్ అనేది మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఓకే. అండ్ ఎక్సెలా సర్వీసెస్ నుంచి స్టూడెంట్ వీసాస్ కూడా చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఇమిగ్రేషన్ కూడా మనం చేస్తామండి. ఇమిగ్రేషన్ ఏంటంటే ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళ గురించి. అండ్ మినిమం రిక్వైర్మెంట్ ఫస్ట్ ఎవరైతే క్లయింట్ విజిట్ అవుతారో వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని ఎలిజిబిలిటీ చూస్తాం. ఎలిజిబిలిటీ ఇన్ ద సెన్స్ ఇది కెనడా ప్రాసెస్ అంటే ఇమిగ్రేషన్ టీమ్ ఉంటుంది. వాళ్ళనేది ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే వాళ్ళ ఏజ్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటిది అక్కడ, వాళ్ళని బట్టి వాళ్ళు పీఆర్‌లో ఏ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్‌ని బట్టి వాళ్ళకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంది, అదంతా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చూసిన తర్వాత ఆ రిపోర్ట్ వన్స్ పాజిటివ్ వస్తే ఆ సేమ్ రిపోర్ట్ అనేది వాళ్ళకి మేము పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రొఫైల్ అనేది ఈ ప్రజెంట్ ఈ కంట్రీకి అనేది సూట్ అవుతుంది, దీనికి అనేది మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, దాంతోపాటు వీసా వచ్చే సక్సెస్ కూడా ఎక్కువ ఉంది అనేది ఆ కంట్రీకి సజెస్ట్ చేస్తాం. ఇది కెనడా ప్రాసెస్ అండి. ఆస్ట్రేలియా కూడా యాజ్ వెల్ యాజ్ సేమ్ ఉంటుంది. బెనిఫిట్స్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా కంట్రీకి మనం వెళ్ళాలన్నా బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అవర్లీ బేస్ శాలరీ ఉంటుంది దానికి. అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ చేయొచ్చు కెనడాకి. అండ్ దాంతోపాటు వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకా మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, పీఆర్ వీసా వచ్చేస్తుంది, ఓకే, అండ్ తర్వాత జాబ్ ఎలా అంటే మాకు తెలిసిన కంపెనీస్ ఉంటాయి, అక్కడ మేము టైఅప్స్ ఉంటాయి. ఐటీ కానివ్వండి, వేరేవి ఇప్పుడు కొంతమంది హెచ్ఆర్ ఫీల్డ్లో ఉంటారు, కొంతమంది నర్సింగ్ ఫీల్డ్లో, కొంతమంది హెల్త్ కేర్ ఫీల్డ్లో ఉంటారు, కొంతమంది టీచింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఐటీలో వచ్చేసి మనకు డెవలపర్స్ ఉంటారు, ఓకే, సేల్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఫీల్డ్ కానివ్వండి, ఏ ప్రొఫెషన్ అయినా కానీ కెనడాలో డిమాండ్. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 lakh జాబ్స్, అంటే కొత్త అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే మోర్ దెన్ 4 lakh జాబ్స్ ఉన్నాయి అక్కడ. మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ప్రొఫైల్ ఎలా పిక్ చేస్తారంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ సర్వీస్లో వీసాస్ పిక్ చేస్తారండి. అంటే చాలా మంది ఆలోచించేది ఏంటంటే డబ్బున ప్రాసెస్ కాదా అంటే దీనికి చాలామంది ఇంకోటి ఏమడుగుతారంటే ఐఎల్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది కదా, ఐఎల్స్ రాదు, వీసా వచ్చేసి 8 months ప్రాసెస్ కదా, మరి ఎలా అప్లై చేయాలి, ఒక 1-2 monthsలో అయిపోదా అంటే అలా కాదండి. మినిమం 8 months అయితే కంపల్సరీ పడుతుంది. అంటే ఎక్సెలా త్రూ అయితేనా 8 months పట్టడం? లేదండి, నార్మల్ పీఆర్ ప్రాసెస్ 8 months ఉంటుంది. అది మీరు ఎక్కడైనా వెళ్ళండి కానీ 8 months టైం అనేది కంపల్సరీగా ఉంటుంది మనకి. ఈ 8 months ఎందుకు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దని ఈ సపరేట్గా ఒక కేస్ ఆఫీసర్ మీకు ఉంటారు. వాళ్ళు ఈ 8 months అనేది టోటల్ డాక్యుమెంటేషన్ చేస్తారు మీ ప్రొఫైల్ని పీఆర్ వీసా వచ్చే వరకు. ఇప్పుడు వీసా వచ్చేసింది అని అనుకోండి, అక్కడ ప్లేస్మెంట్ జాబ్ ఏదైనా పర్టికులర్గా మీరు
చూపిస్తారా job? ఎస్ అండి. ఎందుకంటే వీసా వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ మేము టైఅప్ ఉంటాం. అంటే జాబ్ పోర్టల్స్‌తో కానివ్వండి, కొన్ని కంపెనీస్ తోటి గాని టైఅప్ ఉంటాము. వన్స్ పీఆర్ వీసా వచ్చిందంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి జాబ్ వచ్చేవి కూడా. అంటే పీఆర్ వీసా వచ్చినాక ఒక 9 మంత్స్ టైం ఉంటుందండి వాళ్ళకి ట్రావెల్ చేయడానికి. ఆ 9 మంత్స్‌లో అనేది మనం ఇక్కడ సెపరేట్ టీమ్ ఉంటుంది. వాళ్ళ రెజ్యూమ్‌ని అక్కడ మార్కెటింగ్ చేయడానికి. సెపరేట్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. అక్కడ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా గానీ, త్రూ స్కైప్, త్రూ మెయిల్ ఎలా వచ్చినా గానీ వాళ్ళు ఇక్కడ నుండే జాబ్ చూసుకొని కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చాలా మంది కూడా యూఎస్ నుంచి స్టూడెంట్స్ వచ్చేస్తున్న పరిస్థితి కూడా మనకి చాలా వరకు కనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఎగ్జిలా నుంచి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? స్టూడెంట్ వీసా అనేది సపరేట్ అండి. ఇప్పుడు మనం చేసేది ఇమిగ్రేషన్. ఎవరైతే ప్రొఫెషనల్ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఇది వాళ్ళ గురించి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండి ఏదైనా గ్రాడ్యుయేషన్ చదివి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఫ్యామిలీ సాలరీస్ తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు 80%కి మ్యాక్స్ ఎంత 1.5 2 lakhs ఉంటుంది. బట్ ఇక ఫైనాన్షియల్గా వాళ్ళు ఎవరైతే ఇక్కడ సెట్ అవుతలేదో వాళ్ళు అక్కడ అబ్రాడ్లో వెళ్ళి ఈజీగా సెటిల్ కావచ్చు. మేబీ సాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం సంపాదించే కంటే అక్కడ ఒక ఆల్మోస్ట్ 3 to 4 5 times బెటర్ సాలరీస్ వస్తాయి వాళ్ళకి. ఒక చిన్న జాబ్ చేసుకున్నా కానీ మోర్ దెన్ 2 lakhs 3 lakhs సాలరీస్ ఉంటాయి వాళ్ళకి. పర్ అవర్ అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి $25 per hour, $10 per hour ఉంటుంది. ఆర్ $35 per hour ఉంటుంది అక్కడ. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మనకి అంటే మీరు ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ నుంచి కూడా ఎక్సెల్ అనేది ఇస్తుంది వాళ్ళకి. అంటే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా ప్రాపర్గా ఉంటాయి. అంటే ఎప్పటి వరకు సపోర్ట్ చేయగలుగుతుంది ఎక్సెల్? వాళ్ళు అక్కడ సెట్ అయ్యే వరకు ఉంటుంది వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారో అంటే ఎలిజిబిలిటీ నుంచి ఈ 8 months ప్రాసెస్ అంటే దీంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. 8 monthsలో కూడా ఫస్ట్ ఎలిజిబిలిటీ చూస్తాం. తర్వాత క్లయింట్కి ఆ వెరిఫికేషన్ మొత్తం పంపించిన తర్వాత అంటే ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళకి సపరేట్గా ఒక కేస్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ మొత్తం ప్రొఫైల్ని వాళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట వీసా వచ్చే వరకు. ఓకే, అండ్ దాని తర్వాత కూడా 9 monthsలో కూడా జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బంది పడ్డా మేము ఉంటాము, మా ప్రాసెస్ టీమ్ ఉంటుంది. ఓకే, అక్కడ బ్యాక్ ఎండ్ టీమ్స్ కూడా ఉంటాయి వర్క్ చేయడానికి. ఎలాంటి ప్రాబ్లం వాళ్ళకి 100% డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇంకోటి చాలామంది ఐఎల్స్ కోసం భయపడతారు. అంటే మాకు ఐఎల్స్ రాదు, పీఆర్ చాలా కష్టం కదా, ఐఎల్స్ వస్తేనే వస్తుంది అని చాలా రూమర్స్ ఉంటాయి బయట కూడా. ఓకే, అంటే చాలా టఫ్. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్స్లో కూడా చెప్తారు కదా ఐఎల్స్ వస్తేనే పీఆర్ వస్తుంది, అలా ఏం లేదండి. అంటే మీ రిక్వైర్మెంట్ మినిమం అయితే 6 కావాలి ఈచ్ మాడ్యూల్లో జనరల్. ఇప్పుడు కొత్తగా పీటీ కోర్ కూడా రాయవచ్చు కెనడాకి. దాంట్లో మినిమం మోర్ దెన్ 6 ఉంటే ఈచ్ మాడ్యూల్లో ఈజీగా మీరు పీఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పీఆర్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి, ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి అండ్ ఏఐబిపి అని. ఒక్కొక్క దాంతో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు తక్కువ ఐఎల్స్ వచ్చినా కానీ మీరు వెళ్ళొచ్చు కెనడాకి, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్రొవిన్సెస్ది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రొవిన్సెస్ అంటే స్టేట్స్ అక్కడ. అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఎగ్జిలాని అప్రోచ్ అవుతూ ఉంటారు కదా. సో ఎలాంటి ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు? ప్రాబ్లమ్స్ ఏంటంటే డైరెక్ట్ మాకు ఆఫర్ లెటర్ రాదా, లేదంటే ఐఎల్స్ రాదు కదా, ఎలా చేయాలి. ఓకే, అండ్ ఒక 1 month 2 monthsలో వీసా వచ్చే ఛాన్సెస్ లేవా, ఇలాంటివి వస్తాయి. కానీ ఇప్పుడు చాలామంది చూసుకుంటే ఫేక్ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. పీఆర్ పైన వెళ్తే ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. కెనడియన్ గవర్నమెంట్ అన్ఎంప్లాయ్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీ తోటి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేసుకోవచ్చు. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇలాంటివి కూడా ఉంటాయి. మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం కదా. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ గవర్నమెంట్ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చాలా కన్సల్టెన్సీస్ ఇప్పుడు ఎక్సెల్ నుంచి ఎందుకు అంటున్నానంటే ఇది ఆర్సిఐసి ఇమిగ్రేషన్ లాయర్ ఉంటారు. అంటే అన్ని ప్రొఫైల్స్ అనేది ఆ లాయర్ త్రూ వెళ్తాయి. అంటే మీకు వీసా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అక్కడ కెనడాలో. అంటే ఎగ్జిలాన్ అయితే పూర్తిగా నమ్మచ్చు అంటారు. అంటే ఇప్పుడు చాలా వరకు వెళ్ళి కూడా చాలా మంది మోసపోతూ ఉంటారు. అవుతుందో అవ్వదో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామేమో అనేటోళ్ళు కూడా ఉంటారు కదా జహీన్. అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. కానీ ఇప్పుడు వచ్చేసి ఎక్సెల్ సర్వీసెస్ నుండి మీరు వస్తే ఒకవేళ 100% డాక్యుమెంట్ వస్తుంది. వీసా స్టార్ట్ కాకముందే మనం ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఎలిజిబిలిటీ ఎందుకంటే క్లయింట్కి కూడా వాళ్ళ ప్రొఫైల్ పైన కాన్ఫిడెంట్ అనేది ఉండాలి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు. అందుకనే జస్ట్ ఆ రిపోర్ట్ అనేది మనకి 24 to 48 hours వస్తుంది. దానికి ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు. జస్ట్ క్లయింట్ ఇది ఒక అప్డేటెడ్ రెజ్యూమే పంపిస్తే దాన్ని బట్టి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి క్లయింట్ మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ అయినాకనే స్టార్ట్ చేస్తాం. ఇది ఈ 8 monthsలో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఇంకా తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుందండి పీఆర్ అనేది. ఓకే, మొత్తం వాళ్ళకి వచ్చేసి స్టార్ట్ ఎలిజిబిలిటీ నుంచి వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అసెస్మెంట్ నుండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ అనేది మెయిన్. చాలా మంది ఐఎల్స్కి భయపడతారు. అంటే ఇప్పుడు వచ్చేసి జనరల్ ఐఎల్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు. చాలా మంది రూమర్స్ ఏంటంటే మా పక్క వాళ్ళకి రాలేదు, మా ఫ్రెండ్కి రాలేదు, అలా ఉండిపోయింది. అది డిపెండ్ ప్రొఫైల్ బై ప్రొఫైల్ అండి. అబ్రాడ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని సర్టిఫికేట్స్
ప్రాపర్ గా పెట్టట్లేదు అంటే అవును. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వాళ్ళు కూడా పర్టికులర్ గా పెట్టట్లేదు అని గతంలో కూడా మనం న్యూసెస్ చాలా చూసాం కదా. ఇప్పుడు చాలా న్యూసెస్ ఇప్పుడు కెనడాలో కూడా వీసాస్ వస్తలేవు అనే న్యూస్ కూడా వచ్చింది. అవును. అంటే యూట్యూబ్ చాలా కొన్ని కామన్ అంటే కొంతమంది అంటే రీచ్ పెంచుకోవడం కోసం కానివ్వండి ఇలాంటివి చేస్తారు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే అలాంటి రూమర్స్ ఏం లేవు. మన వర్క్ మనం చేసుకొని మన డాక్యుమెంట్స్ మనకు కరెక్ట్గా ఉంటే ఎవరు ఏమన్నారండి. అంటే మొన్నటి వరకు కెనడాలో ఒక ఇష్యూ నడిచింది, అప్పుడు ఏం లేదు. ఇప్పుడు డిసెంబర్స్లో కూడా వీసాస్ వచ్చాయి, జాన్లో కూడా ITS వచ్చాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు బెస్ట్ కంట్రీ ఏంటి అంటే సెటిల్ కావడానికి వచ్చేసి మనకి కెనడా ఒకటి ఉంది, ఇంకోటి ఆస్ట్రేలియా ఒకటి ఉంది. ఆస్ట్రేలియా కూడా సేమ్ ప్రాసెస్ 8 months ప్రాసెస్ ఉంటుంది. అక్కడ వెళ్ళినా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, అక్కడ కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు అది కూడా 5 years వీసా ఉంటుంది, 3 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. కెనడా కూడా సేమ్ 5 years వీసా ఉంటుంది, 3 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. వన్స్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మీరు బయట ఏ కంట్రీకి వెళ్ళి కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు ఎక్సెలా నుంచి వచ్చేసి వాళ్ళకి IELTS ట్రైనింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తారనమాట. 30 days ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఏ విధంగా మనం మాట్లాడితే బెటర్, ఎలా మనకి స్కోర్ పెంచుకోవచ్చు అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ అనేది రాయమని చెప్తారు. అంటే అబ్రాడ్లో ఎలాంటి జాబ్స్కి డిమాండ్ ఎక్కువగా ఉందంటారు, ఇటు కెనడా కానీ US కానీ ఆస్ట్రేలియా కానీ? ఇప్పుడు ప్రజెంట్ ఇమిగ్రేషన్ అనేది మనం ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇమిగ్రేషన్ అనేది కెనడా ఇంకా ఆస్ట్రేలియా అండి. కెనడా వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే హెల్త్ కేర్ చాలా డిమాండింగ్ ఉంది. హెల్త్ కేర్ అంటే దాంట్లో అన్నీ వస్తాయి, డాక్టర్స్ కానివ్వండి, నర్స్ కానివ్వండి, డెంటిస్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి హెల్త్ కేర్ సంబంధించింది అన్నీ వస్తాయి దాంట్లో. ఓకే, ఫార్మసిస్ట్ కానివ్వండి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఐటీలో వచ్చేసి డెవలపర్ కానివ్వండి, దాంతోపాటు SAP కానివ్వండి, SAP, దాంతోపాటు వచ్చేసి మనకి క్వాలిటీ వాళ్ళు ఉంటారు ఐటీలో, దాంతోపాటు బ్యాంకింగ్ ఫీల్డ్లో ఉంటారు. ఓకే, అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ చాలా ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో మార్కెటింగ్ అనేది కామన్. సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా టాప్ డిమాండింగ్లో ఉంటుంది. దాంతోపాటు షెఫ్స్ ఉంటారు, చిన్న చిన్న జాబ్స్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కెనడాకి, నో ప్రాబ్లం అండి. ఏ కైండ్ ఆఫ్ జాబ్, ఐటీ కానివ్వండి, ఐటీ వాళ్ళే వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఒకవేళ మీ ప్రొఫెషన్లో ఒక జాబ్ దొరకకపోయినా మీరు వేరేది చేంజ్ చేసుకుని జాబ్ కూడా చేసుకోవచ్చు. ఎనీ జాబ్ వాళ్ళని మనం అక్కడికి సజెస్ట్ చేయవచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు అండి. ఏదైతే మీరు క్వాలిఫికేషన్ చదువుకున్నారో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు ఆస్ట్రేలియా కూడా వెళ్ళొచ్చు. దాంతోపాటు విజిట్ వీసా, టూరిస్ట్ వీసా వెళ్ళే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. విజిట్ వీసా ఇన్ ద సెన్స్ అక్కడ కంట్రీని విజిట్ చేయాలనుకున్నా కానివ్వండి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఓకే, అంటే విజిట్ వీసా ఇప్పుడు మనం జనరల్ గా వెళ్ళాలి అని అనుకుంటే కూడా మీరు దానికి ప్రాసెస్ చేస్తాం. విజిట్ వీసా ఏంటి అంటే కొంతమంది ఆల్మోస్ట్ స్టూడెంట్ వీసా పైన ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళని చూడడానికి కానివ్వండి, లేదంటే ఎవరైనా పిల్లలు వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళని చూడడానికి వెళ్ళాలనుకున్నా కానివ్వండి, లేదా టూరిస్ట్ వీసా ఎలా అంటే అక్కడ ఆ కంట్రీ తిరగడానికి కానివ్వండి వాళ్ళు కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్సెల్ త్రూ అది కూడా చేస్తాం, ఆ ప్రాసెస్ కూడా. ఓకే, రైట్. ఎక్సెల్ అని అప్రోచ్ అవ్వాలంటే క్లయింట్స్ ఏం చేయాలి, వాళ్ళకి అంతే ట్రస్ట్ ఉండాలి అని అంటే మీరేం చెప్తారు? 100% ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు RCIC ఇమిగ్రేషన్ లాయర్ ఉంటారండి. వీసా సక్సెస్ అనేది చాలా ఉంటుంది, ఆల్మోస్ట్ 90% వీసా సక్సెస్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ 100% జరుగుతుంది. ఓకే, అండ్ చాలామంది ఎక్సెల్ త్రూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మీరు వెబ్సైట్లో చూసుకున్నా మీకు అర్థమవుతుంది. ఓకే, మీ ప్రొఫైల్ చెప్పినా కానీ ఎలిజిబిలిటీ చూసి ఏంది మీ ఎలిజిబిలిటీ ఏ వరకు ఉంది, ఏ కంట్రీకి ఉంది, ఏ కంట్రీ వెళ్తే మీకు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్యామిలీతో ఎక్కడ సెటిల్ కావచ్చు, ఓకే, మీకు శాలరీస్ అనేది ఎక్కువ ఉన్నాయి, ఏ జాబ్ అనేది ఎంత డిమాండ్ చేస్తుందని తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాదాపూర్లో కూడా బ్రాంచ్ ఉంది, మీరు డైరెక్ట్గా అక్కడ కూడా విజిట్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ జహంగీర్ గారు. క్లయింట్స్కి అందరికీ కూడా ఎక్సెల్ అని ఎందుకు అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.